విజయదశమి రోజు కొత్త జిల్లాల్ని ఘనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారుల్ని ఆదేశించారు. దసరా నాడు సిద్దిపేట జిల్లాకు తాను శ్రీకారం చుడతానని కేసీఆర్ ప్రకటించారు. మిగతా జిల్లాల్లో మంత్రులు, శాఖాధిపతులు పరిపాలనా ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అవలక్షణాల్ని తొలగించేలా ప్రభుత్వ శాఖల్ని పునర్వ్యవస్థీకరించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలంతా సంతోషించేలా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉన్నతాధికారుల సమీక్షలో స్పష్టం చేశారు. విజయదశమి రోజు నూతన జిల్లాల ప్రారంభానికి ఘనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దసరా నాడు సిద్దిపేట జిల్లాను తాను ప్రారంభిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మిగతా జిల్లాల్లో మంత్రులు, శాఖాధిపతులు లాంఛనంగా ప్రారంభించాలని సూచించారు. జిల్లాల పునర్విభజన పురోగతిని చర్చించేందుకు ఈ నెల 6న కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్త జిల్లాల్లో పరిపాలనపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని అవలక్షణాలు లేకుండా ప్రభుత్వ శాఖల్ని పునర్వ్యవస్థీకరించాలని ఆదేశించారు. ప్రజలకు వేగంగా సేవలందించేందుకు అవసరమైన ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యమైన అంశమని, కొత్త మండలాల్లో ఏర్పడే పోలీస్ స్టేషన్లలో సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమైక్య పాలనలో ఉద్యోగుల్ని దొంగల్లా చూసేవారని, అలాంటి పరిస్థితి స్వరాష్ట్రంలో ఉండకూడదని కేసీఆర్ తేల్చి చెప్పారు. సంక్షేమ పథకాల అమలు, పరిపాలనలో వారిది కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాల్లో అర్హత ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఆదేశించారు. చిన్న చిన్న అనుబంధ శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని మార్గనిర్దేశనం చేశారు. సంక్షేమ పథకాల దరఖాస్తుదారులు, లబ్ధిదారుల వివరాలు కలెక్టర్ల కంప్యూటర్లో ఉండేలా డిజిటలైజేషన్ చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు. డిజిటలైజేషన్లో అనుభవమున్న ఇంజనీర్లను కలెక్టర్లకు సహాయకులుగా నియమించాలని ఆదేశించారు. నీటిపారుదల, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని సీఎం వివరించారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉండాల్సిన ప్రాంతం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కరువుతో తల్లడిల్లే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఒక్కసారి మాత్రమే 15,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారని, స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రతి బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 13 మంది చీఫ్ ఇంజనీర్లు ఉంటే మన రాష్ట్రానికే ఇప్పుడు 15 మంది సీఈలు ఉన్నారని పేర్కొన్నారు. నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించడంపై కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. గిడ్డంగుల నిర్మాణం వేగంగా సాగుతోందన్నారు.